$20 లక్షలు అప్పైనా సరే డైరెక్ట్ రే చూపిస్తా. ఈ పొలం నీకు ఎరికేనారా? ఇన్స్టాల్ ఉన్న వాళ్ళు అందరు ఎరికే, నాకు ఇన్స్టాలో తెలియని పోరేలేదురా. నువ్వు బాగుపడవురా. ఆ బాగుపడ్డోళ్ళంతా 2 చేతులు తింటానే, వాళ్ళు కూడా ఒకే చేతగా తినేది. 20 లక్షలు సంపాదించుకొని తీసుకురా, అప్పుడు నా బిడ్డని నీకు ఇచ్చి లగం చేయకపోతే నన్ను అడుగు. నీ అవ్వ ఈ ఇంట్లో దిగదు, ఇదే లొల్లి. నేను పోయి బర్ల షెడ్యూల్ పంట. రాజు ఇప్పుడే తీసుకొస్తా పిల్లని. పక్కా తీసుకొస్తా. ఈ వాట్సాప్ గాడింది నిన్ననే చెప్పి గేయాలు తీసుకొచ్చేసిండు. కూసో. నువ్వు కూసో. నువ్వు ఎట్లున్నావు? మంచిగున్నా. ఏంది గట్ల చూస్తాన్నావు? దొరసాన్ లెక్కున్నావు, గందుకే చూస్తానా. నువ్వు నా కోసం వచ్చినవా? మరి నన్నే తలుచుకుంటా ఉన్నావుగా, గందుకే వచ్చినా. నాకు మస్తు సంబరంగా ఉంది. నువ్వు మరీ ఇంత జబ్బున వస్తావు అనుకోలే. రాకపోతే నువ్వు బాధపడతావుగా. నా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేనంటే అంత ఇష్టమా? అవు, చాలా ఇష్టం. నా బర్రెల మీద ఒట్టు, నిన్ను భలే లవ్ చేస్తున్నా. మరి నన్నెట్లా పోషిస్తావు? రోజు పాలతో స్నానం చేపిస్తా, నా చేతులతో గోరు ముద్దలు తినిపిస్తా. పిడికలమ్మైనా సరే నిన్ను బంగారంలో చూసుకుంటా. నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. మల్లో పారి. 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 లేవురా మల్లో పారి. రాజుగా, మల్లో పారి. లేవురా. మల్లో పారి. అరే లేవురా. ఏమైంది వీనికి? ఛే, నువ్వేందే గీడా మంచి కళ చెరగొట్టినావు. రాత్రి బువ్వ తినలేదు కదరా, అందుకే సర్ది తెచ్చిన. ఛీ, లేచి తిను. పోవే గీడి నుంచి. సరే జబ్బుని తిను. ఛ, నిజంగా వచ్చినేమో అనుకున్నా. షట్. నమస్తే సారు, రావాలనా? మే ఐ కమిన్ అనలేవా? అంటే ఒకటే ముక్కచ్చు, మళ్ళా తర్వాత మీరు ఇంగ్లీష్లో అడుగుతూ ఇచ్చేది వద్దని ముందుగాలే అట్లా చెప్పిన సారు. పెళ్ళికి వచ్చినావా, ఇంటర్వ్యూకి వచ్చినావా? మంచి కనవడనని, కానీ పెళ్లి కోసమే ఇంటర్వ్యూకి వచ్చిన సారు. అబ్బో గొప్పోడివే గాని యువర్ సెల్ఫ్. ఆగో, ఈయనేంది నా సెల్ఫ్ గురించి అడుగుతాడు. గదే గదే ఉన్నా సారు. ఏంది ఉండేది? ఓ తెలుగు మీడియం కదా, నీ గురించి చెప్పు. నా పేరు శివ, నాకు డీజే ఉన్నది. కరీంనగర్లో నన్ను తోపు డీజే గారు అంటారు. యువర్ అంబిషన్? 20 లక్షలు కమాయించాలి, నా మరదలు పెళ్లి చేసుకోవాలి, అంతే. నీకు 20 లక్షలు ఉన్నాయా, డీజే ఉందా, మరదలుందా, పెళ్ళయిందా, అది కాదు. ఏజ్, స్కిల్స్, గోల్స్. అరే గోలు గోలా లొలియతరేం సారు, నా గోలు గోలా ఒకటే, 20 లక్షలు కమాయించాలి, నా మరదలు పెళ్లి చేసుకోవాలి, అంతే. ఆడి మనిషి ఇందీడు బిసప్స్ ఎత్తుండు. లచ్చి 100 ఏళ్ళే, ఏందో చెప్పు. బావా ఏడుదాకా వచ్చింది 20 లక్షల వ్యవహారం? అయిపోయినట్టేనే, ఇవాళ నౌకర్ అత్తంది. అబ్బా మంచి ముచ్చట చెప్పినావు బావా. ఇంకేందే, నా మా ఉన్నాడా అని ఇంట్లో? లేడు, అందుకనే ఫోన్ చేసిన. బాబు లచ్చి, నేను జాబ్ లెటర్ తీసుకొని ఇంటికి వస్తా, నువ్వు ఫోన్ పెట్టే బంగారం.
సరే బావా. ఆ? నీకు జాబ్ కూడా వచ్చేసిందా? అసలు ఏం చదువుకున్నావురా నాయనా? మస్తు చదివినా సార్, మనం అన్నిట్లో ఫస్ట్ క్లాసే. అన్నిట్లో బార్డర్ మార్కులే. ఈ మార్కులకు నువ్వేం జాబ్ చేస్తావు? నేను అసొంటి జాబ్ అయితే అయ్యా, ఏడాదిలో 20 లక్షలు వచ్చే జాబ్ అయితేనే చేస్తా. గది ఉంటే చెప్పు. ఇంకా అట్లా అయితే నీకు అంబానీ పోస్ట్ చెయ్యాలరా నాయనా. ఏదో మీ దయ సార్. నీ సిగ్గు సింగారం గాను. సరే గాని మార్కెటింగ్ పోస్ట్ చేస్తావా? మార్కెటింగ్ పోస్ట్ అంటే చైర్మన్ గదైతే మస్తు పైసలు ఎన్కేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ అయితే నాకే ఇరు సార్, మీ దండం పెడతా, మీ కాలు మార్కెటింగ్ అంటే చైర్మన్ కాదు, నెలకు 5,000 10,000 వస్తాయి. ఈ డీజే గాడేంది 5-10కి పని చేసుడేంది? నీ అయ్యా నేను చెయ్యపో. పోరా పో, ఈ ఆవేశానికి అయితే ఏం తక్కువ లేదు. పాయింట్ మునుగా ఊగే జారుతుంది. బాగా నిండా కొడుతుంది. ఓపెన్ చేస్తే నీ ఎవ పోలేకపోతే చింత ముందు చెత్త అయిపోతుందిగా. ఏం చేయాలి? అరే చూడు ఇట్రా. ఏంటిది? ఏడుకోతున్నావురా? బడికాడ కబడ్డీ ఆడబోతున్నా. ఇంకా కబడ్డీ ఆడితే ఏమవుతుందిరా? నా దగ్గర పని చేయి, మస్తు పైసలు ఇస్తా. ఏం పని చేయాలి? ఏం లేదు, ఈ పోలేకాలకి అంతే. మరి ఎంత ఇస్తావు? ఒక్క నెలకు 1000 రూపాయలు ఇస్తా. నాకు రోజుకో 100 రూపాయలు ఖర్చు అవుతుంది. నీ వెయ్యికి నేను నెలంతా పని చేయాలా? ఏడై చేయి పాపా. అరే ఇట్రా. మరి ఎంత కావాలరా? 5,000 కావాలి. నెలకు నాకే 9,000 వస్తాయి. అందుకే 5,000 ఇంకా నాకు ఎక్క శాతగత్తి ఇద్దాం. సరే పోడా, మా ఇత్త కానీ ఇయ్యాల నుంచే నాకనే పని చెయ్యి. సరే ఈ పోలేకు ఎక్కుతా. పని శాతగానోడు. ఎట్లా ఇచ్చినా వచ్చేనా? అరే నీ ఫోన్ తీసుకున్న ఫోన్ ఈరా. ఎక్కడిదిరా? లేదు పో. నీ ఈరా. లేదు పోరా. నీ నా ఫోన్ తీసుకొని నా విన్నే రూబాబు ఎత్తాను. ఓ పొల్లా, ఏంది? మొన్న బరిబాద కనిపించినట్టు ఇప్పుడు గట్నే కనిపించ రాదు. జోలికి వచ్చినావు అనుకో, ఉరికి బట్టలు లేకుండా మస్తున్నావే కొట్టకే. Hey Siri, good morning. Good morning. Looking nice. Hi. How are you? I'm fine. What about the work? Yeah, going on. Okay. Hey Spurti. We have to go India. Okay, but why? It's a surprise. What? Surprise? Something? I'll tell you later. Okay. నా మామ 20 లక్షలు పట్టుకరమ్మన్నాడే. నా నెత్తి మీద రూపాయి పెడితే ఆటనకి ఎవడు కొన్నాడా? సరే ఎవరెవరికి ఏం కావాలో చెప్పుర్రా. నాకు 2 లెగ్ పీసులు, 2 షాప్ ముక్కలు, 2 కౌస్ పిట్టలు, ఒక మెన్షన్ ఫుల్ బాటిల్ విత్ సోడా. నాకు ఎంసీ ఆపు, ఐబీ ఫుల్ బాటిల్. నాకు ఓసి ఆఫ్ ఒక 90. సరే ఎవరి దగ్గర ఎంత ఉందో తీయర్రా. ఏం రో ఎవరు సప్పుడు చేయట్లేదు? అరే మా అయ్య పాలు కూడా ఇయ్యర్రా. అరే మామ పైసలు లేవురా. అమ్మ తోర్రా, ఒక్క రూపాయి లేదు. ఇజ్జత్ లేకుండా బార్లో కూకొని మందు తాగకుండా పోతున్నాం. ఛీ, పుక్కెట్లో తాగుదాం అనుకున్నారా? ఏం మనుషులు రా మీరు. రే కూర్చోండి రండి. అన్నా బాలనా, నమస్తేనే. నమస్తే తమ్మి. చూస్తారని ఎవరిని అవసరం పెడతాడు. చూస్తారా మీ సంగతి?
అరే దేవి అన్నా మన బ్రాండ్ తీసుకురా తమ్మి. సరే అన్నా. కడకుండా రాబాయి చెప్తానా. నా ముంగట్నే బిల్లప్పు కొడతారు. నమస్తే బుల్లెట్ అన్నా. నమస్తే తమ్మి. బుల్లెట్ అన్నా. అరే ఏమ్రా రాజు, ఆ పోరాళ్ళకు నమస్తే పెడతలేరు, బొత్తిగా మర్యాద లేకుండా అయింది. అన్నా గాళ్ళు మన పోరోళ్ళనే, కానీ గా సర్పంచ్ గాని పార్టీ గా సర్పంచ్ గారు వాళ్లకు అది ఇది ఇస్తానని నర్సరీలు పని కూడా ఇప్పిస్తానని ₹1,00,000 దొబ్బిండే. అయినా మన ఊర్లో నెక్స్ట్ సర్పంచ్ నువ్వే కదనే. నేనే అనుకో. మరి నిన్ను కాదని గాట్ల పైసలు తీసుకున్నాడే. అయినా గా సర్పంచ్ గారి కంటే నీకేం తక్కువనే. అరే దేవి తమ్మునికో బీరకాయ తీసుకురా. ఒక బీరకాయ కదరా, 10 తెప్పిస్తాగు. ఇంకో అన్నా. గా పోరోళ్ళకి నీ గురించి చెప్తారావే. ఎందుకు తమ్మి తమ్మి. సరే జాబ్ ఎంతసేపే చెప్పనే అతది. అరే బే కూకోవే. అన్నొచ్చిండు, ఏమనుకుంటారు అన్న గురించి? అన్న ఈ ఊళ్ళోనే పెద్ద పుల్లి లెక్క. బుల్లెట్ అన్న నా దిల్కత్తు కూడా మేరీ జాన్. అన్న మాట అంటే బాగుపడతారు, లేకపోతే చెడిపోతారు. అన్న మనకి ఏది కావాలంటే గదిస్తాడు. గా సర్పంచ్ స్థానం ఏముందిరా, అన్నకంటే ఒక పోడరా. ఇప్పుడు చూడుర్రి అన్నంటే ఏందో చూపిస్తాడు. ఏం సర్పంచ్, మా పురాణ దగ్గర పైసలు తీసుకున్నావట, వాళ్ళకి ఎవ్వరు లేరు అనుకున్నావా? ఈ బుల్లెట్ బాల్ ఉన్నాడు చూడు సర్పంచి, 2 రోజులల్లా వాళ్ళ చేతుల పైసలు ఉండాలి, లేకపోతే ఎండాకాలంలో వానాకాలం చూస్తావు. తమ్మి మీకు నేనున్నా, ఏం కావన్నన్నా, కానీ ఓటు మాత్రం నాకే ఇయ్యరా. మీ దండం పెట్టి అన్నా నువ్వు ఉన్నాక మాకెక్కువనే. అరే దేవి తమ్మునికో కచ్చ కాకరకాయ తీసుకురారా. మీరు కూర్చోరు కూర్చోరు. బుల్లెట్ బాలనా అది చచ్చిపోయిన వాళ్ళకంటారా. బుల్లెట్ బాలనా సర్పంచ్. బుల్లెట్ బాలనా బుల్లెట్ బాలనా అంతనే చూసుకుంటా. అరే అవుతమ్మి మీరు అందరు జిందాబాద్ కొడుతుంటే గాడేంది ఫోన్లు ఉన్నాడు. వాడు ఉట్టాడు అనుకుంటున్నావా అన్న? వాని దగ్గర మొత్తం ఏకదం పొరల నెంబర్ ఉన్నాయి, వాళ్ళ నెంబర్ మొత్తం వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి అన్న. అవునా? అరే డీజే మళ్ళీ తాగే తమ్మి జరా గా గ్రూప్ లో నంబర్ తో పోవా. ఏ గ్రూప్ లా అన్నా? గదే గా గ్రూప్ లా. అన్నా గన్ల దొబ్బన్న అంటే అట్టిగానే అవుతుంది అనే. దానిలో ఎంట్రీ ఫీజే ₹10,000 అవుతుంది. వాళ్ళు ఉన్నోళ్ళేమన్నా మామూలు పోరీలా ఇంటర్నేషనల్ మోడల్స్. ఇగో ఈ నెంబర్ అలా దొబ్బింది నేనే. అప్ప కొడుక ఇంటర్నేషనల్ పోరీలాట. తమ్మి 10 కాకపోతే 11 తీసుకో, కానీ నా నంబర్ అలా దుబ్బు. అరే అన్న నెంబర్ ఇలా దొబ్బరా అన్నా, ఇక నీ పని అయిపోయినట్టే. పోరగాళ్ళు పెద్ద బొక్కే పెడతారుగా. అరే కానీ అవురా రాజు అన్నా, ఇప్పుడు నాకు ఏబీసీలే రావా, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా ఎట్లా? అనా మనం పైసలు ఏమైనా ఉత్తనే ఇస్తున్నావానే? నువ్వు ఎందులో మాట్లాడతావో గాళ్ళు గందులనే మాట్లాడతారే. అవునా? నాకు తెలుగు మస్తు వస్తామి. తమ్మి ఈ ఊళ్ళో నేను నిన్ను తప్ప ఇవ్వను నమ్మా, నువ్వు చెప్పినట్టే బరాబర్. అన్న చూసుకోరి. తమ్మి మందావురి. అరే దేవి తమ్ములకి ఏం కావన్నట్టు అది బిల్లుకి వెనక ముందు అడకు, నేను చూసుకుంటా. అన్నా బిల్లే ఎంత అయింది తమ్మి? 10,000 అయిందన్నా. 10,000 అయిందా? అవ్వనా? నీ పొరగాళ్ళని చూస్తే మంచోళ్ళ లెక్కనే ఉన్నారు, కానీ పుణ్యానికి వచ్చిందని పొట్టు తాగిపోయారు కదా. తమ్మి ఖాతాలు రాసుకోపో, రేపిస్తా. ఉన్న పైసలు పెట్రోల్ పెంచుకోవాలి. సరే అన్నా. ఏంది రాయుడు తాగేటప్పుడు కూడా ఫోన్ ఎడతలేడు? నా ఇన్స్టాగ్రామ్ రా పిల్లని చూసిండు, గప్పడిసింది పిల్లని మరవట్లే, నా ఫోన్ నాకు ఇయ్యట్లే, ఈ డబ్బా ఫోన్ నా చేతిలో పెట్టిండు, నేను రీల్స్ చేయట్లేదు. నా ఫాలోవర్స్ ఎంత బాధపడుతున్నారు. నువ్వు ఫాలో అయ్యేదేమో 10,000 మందిని, అందులోకెళ్ళి నిన్ను ఫాలో అయింది 100 మంది. నువ్వు వరల్డ్ రికార్డ్ రా బాయ్. ముందు చక్కగా గొర్రెలుగాయరా, లేకపోతే మీ అయ్య ఊళ్ళో ఉరికి చురికిచ్చి బేవర్ స్టార్ చేస్తాడు.
బాపు యాడున్నావురా? రాజుగాని కొట్టంలా ఫుల్ చదువుతున్నా బాపు. ఎలా నీ రిజల్ట్ వచ్చిందట చూసినావా? ఆ? అవునా వచ్చిందా? మన ఎట్లా వస్తది? పాస్ కాకపోతే నీకు షిప్పే గతి. గతి కాదు బాపు, నేనంటే ఏందో మతిపోయేలా చేస్తా. పెట్టాయి ఫోను. అరే ఇవాళ మన రిజల్ట్ అంటారా? ఏ రే పోయి చూసుకోవచ్చురా. ఫస్ట్ దాగురిని ఏనా రాజుగా పిసగిట్ల లేచి నాదిరా. లేదు మామ, లవ్ పుట్టింది. ఈ పిల్ల మీద పిచ్చి లవ్ పుట్టింది మామ. ఫోన్ లో చూసి లవ్ పుట్టుడేందిరా? గదే నాకు అర్థం కావట్లేదురా. ఈ పిల్ల నిన్న రాత్రి కల్లోకి వచ్చి ఐ లవ్ యూ అంటాంది. ఈ పిల్లను మరవలేకపోతున్నారా. తెలివని పోరుని ఫోన్ చూసి మరవకపోలేందిరా రాజుగా. ఈ పిల్ల నా కోసమే పుట్టినట్టు అనిపిస్తాందిరా. పక్కినికి పిసలు ఎత్తాయిరా. ఈ పిల్ల మాత్రం ఎత్తాడు గాని. I love you. మల్లో పారి, I love you. మల్లో పారి. I love you. I love you. జై సాయి. సరా ఇవాళ ఆర్ఆర్బి రిజల్ట్ అట కదనే. లేదన్నా 10 తారీఖు. ఏ 10 తారీఖు అట పారా బాయ్. ఇవాళ 10 కాకుండా ఎంతరా ఫాల్తుగా? తారీఖే తెలియదు. ఏం పరీక్ష రాసిల్లన్నా? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఆర్ఆర్బి రిజల్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్. నేను పాస్ అయితే మంచి రీల్ తీసి మీ నోట్లో చక్కెర పోతా ఫ్రెండ్స్. లేకపోతే వినయ్య ఎక్కడో కారం పోతాడు ఫ్రెండ్స్. రే గాడి నంబర్ చెప్పండి. ఏంద్రా మీ లొల్లి? 116, 122, 141. పీకేంది? సాయిరామ్, ఇట్లా పాస్ కావాలి, అట్లా జాబ్ రావాలి, అట్లా నా మరదలతో లగ్గం కావాలి. 2 3 4 6 5 8 7 1. నీది కూడా పీకింది. నెక్స్ట్ ఇది కూడా పీకింది. ఇది కూడా పీకింది. ఛ, పెద్ద బిజినెస్ మ్యాన్ ఏదో అనుకున్నా, మళ్ళా బర్ల కొట్టమే దిక్కు. ఛ, అరే పెద్ద ఫైల్ వల్ల లెక్క వేరు. ఏం రాసిర్రా? గంప గుత్త ఫెయిల్ అయ్యారు. కళ్ళు నీ అవ్వ అమృతం ఉన్నట్టుందే. ఈ కళ్ళు మీద నీ బీరు బ్రాండ్ ఏం పని చేయదురా. పట్టు ఇప్పుడే ఒడుచుకొచ్చిన కళ్ళు రిమ్మ తిరగాలే. దీనికి ఎక్కిందనుకుంటా. ఇప్పుడే నా ఫోన్ దుబ్బేయాలి. పిల్లున్న ఫోన్ తీస్తావు. ఏరో గీయాల పొద్దెట్టెళ్ళింద్రో. మంద ఒక్కసారి కళ్ళకొచ్చిర్రు. ఇలా పరీక్ష పాస్ అయినాంరా. ఇంకొక పరీక్ష ఉంది అంతే, అది కూడా పాస్ అయినా అనుకో మాకు సర్కారు కొలువులే. అందుకే దావా తీసుకుని వచ్చినాం. ఓరి నీ అవ్వ, మీకున్న గొర్రె మెదళ్ళకు పాస్ కూడా అవుతారా? నాకు డౌటే. మన మీద గివినికి కూడా డౌటేనా? నువ్వు నమ్మినా నమ్మకున్నా నాకు వచ్చేదేంలే, పీకేదేంలే. చల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ కళ్ళు తాగడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ హనుమంత్ గాడు వెటకారంగా చూస్తుండు ఫ్రెండ్స్. దీన్ని కామెంట్లతో తిట్టండి ఫ్రెండ్స్. నా వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మీరు బలిసిరు గాని మీ బుర్ర మాత్రం పెరగలేదురా. ఇంకా చిన్నపిల్లల లెక్కనే ఎత్తుర్రు. కళ్ళు మాత్రం పైసలీరా, నేను పోతా. సరిపోలేదే, ఇంకో 2 బుడ్లోడ్స్కరాపో. నాయడు ఇంకా కళ్ళు లేదురా, ఉన్నదంతా ఇప్పుకొచ్చిన. ఉంటది కానీ తేపోవే. కావాలంటే 100 రూపాయలు ఎక్కువ ఇద్దాం. ముందు ఈ కళ్ళు పైసలీరా. నీ పైసలు సల్లగుండా ఏమైనా తెంకపోతే రానే. ఎన్ని పైసలు కావాలి ఎప్పుడు నేను అప్పిస్తాను. దింకపోవడం కాదురా నీ అవ్వ. ఇదెక్కడ రాద్దాంతవురా. ఓ రాజు పైసలీరా. పిల్లగాళ్ళకు సరిపోలే, ఇంకింత పట్టుకరాపో. ఇది అది అన్ని కలిపిస్తాం. అరే నా తన కళ్ళు లేదురా. ఏర్రా గౌడా, నీకెంత అప్పుకోవాలి చెప్పు. 1 లక్ష 2 లక్షల ఇప్పుడే వాడేస్తా నీకు. నీ దగ్గర లక్షలు ఉంటుంది, కోట్లు ఉంటుంది. నా కళ్ళు పైసలు నాకీరా.
ఇస్తాం పో. ఈ రోజాస్టిలో ముఖం చూడడానికి ఇట్లేనా పో. నీ అవ్వ మీరేట తగిలిరా నాకు. ఈడేంది నా స్టఫ్ తింటాడు. రే మామా నా పుల్లరా. తాగినాక ఏ పొల్లైనా మన పొల్ల లెక్కనే కనబడుతుందిరా. కాదురా నా పొల్లేరా. నీ పొల్ల పేపర్లు ఎదురు పడ్డదిరా. చూడండిరా. కరీంనగర్ కి విచ్చేయిచున్న డాక్టర్ భూషణ్ గారి కుమార్తె సిరి గారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. అరే నీ పొల్లేరా. అవునరా. అరే ఈ పిల్ల ఎరకలేదారా? ఈమె భూషణ్ వాళ్ళ బిడ్డరా. వాళ్ళ నాన్న కరీంనగర్ నుండి వెళ్ళి అమెరికాలో మస్తు సంపాదించిండ్రా. గాళ్ళకేం రందిరా, పొట్టు పొట్టుకు సంపాదించారు. గిల్లకి అమెరికాల 10 అంతస్తుల మేడుందిరా. గిల్లకి అమెరికాల 10 అంతస్తుల మేడుందిరా.